హాయ్ ఫ్రెండ్స్, బ్రెజిల్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఫుట్బాల్. ప్రపంచంలోనే ఈ బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు చాలా పాపులర్. బ్రెజిల్ జట్టు బరిలోకి దిగిందంటే విజయం సాధించాల్సిందే అన్న పేరు ఉంది. మన దేశంతో కూడా చాలాసార్లు ఈ జట్టు పోటీలో పాల్గొంది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది బ్రెజిల్ ఫుట్బాల్ గురించి కాదు, కానీ బ్రెజిల్కి సంబంధించిన విషయం. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ దేశంలో కొన్ని చిత్రమైన విశేషాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా బ్రెజిల్ వెళితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అందంగా రెడీ అయిన వాళ్లే ముందుగా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సూపర్గా ఉన్నట్టు ఒక లైక్ వాళ్ళకి కొడుతుంటారు. అందుకే స్టైల్గా ఉండాలని అందరూ అనుకుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే, ఎవరైనా బాగున్నారా అని అడిగితే మనం సూపర్ అని మన చేతి ద్వారా ఒక సింబల్ని చూపిస్తాం. అంటే మన కుడి చేతి చూపుడు వేలు బ్రొటన వేలుతో కలిపి ఒక రౌండ్ సర్కిల్ లాగా చేస్తాం. మిగిలిన వేళ్లు అన్నీ స్ట్రైట్గా పెడతాం. దీన్నే మనం సూపర్ అన్న పదానికి సింబల్గా వాడతాం. అయితే ఇలా సూపర్ అనే సింబల్ని చూపిస్తున్నప్పుడు ఒక 3 వేలు పైకి నిలబడి ఉంటాయి. అయితే ఇలా సూపర్ అనే సింబల్ని చూపిస్తున్నప్పుడు 3 వేళ్లు పైకి నిలబడి ఉంటాయి కదా. ఇలా నిలబడి ఉండడం అన్నది ఒక సైతాన్కి రూపం అని నమ్ముతారు. అంతేకాదు, బ్రెజిల్ ఈ సింబల్ని గనక ఎవరైనా చూపిస్తే దాన్ని చాలా తప్పుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ సింబల్ చూపిస్తే ఇక వైఫ్తో సంబంధాలు కట్ అయినట్లే. అంటే ఈ సింబల్ని గనక క్లారిటీగా చూస్తే అందులో WIFE అనే లెటర్స్ చూస్తారు. అంటే మగవాళ్ళు ఈ సింబల్ని చూపిస్తే వారికి వైఫ్తో మంచి సంబంధం లేదని అర్థం. ఆ తర్వాత వాళ్ళు డివోర్స్కి కూడా వెళతారు. చూసారా, ఒక సింపుల్ సింబల్ బ్రెజిల్లో వాళ్ళ జీవితాలను ఎలా మారుస్తుందో. బ్రెజిల్కి దగ్గరలో అంటార్కిటికా సముద్రంలో ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ పేరు ఇల్హా దే కిమాదా గ్రాండ్. దీన్ని పాముల ద్వీపం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అడుగడుక్కి పాము మనకు కనిపిస్తుంది. అందుకే ఇది చాలా ఖతర్నాక్ ఐలాండ్గా కూడా పాపులర్ అయింది. చేపలు పట్టడానికి ఈ ద్వీపానికి వెళ్లిన వాళ్ళలో ఎక్కువ మంది ఈ పాముల కాటుకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. చాలా పవర్ఫుల్ విషం ఉన్న పాములు ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. కొన్నాళ్ల నుంచి ఇది పనిచేయడం లేదు. గతంలో ఈ లైట్ హౌస్ను ఆపరేట్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఇక్కడే ఉండేది. వీళ్ళంతా లైట్ హౌస్ పైనే ఉండేవాళ్ళు. అయినా కూడా పాములు ఒక్కసారిగా వారు ఉన్న రూమ్లోకి వెళ్లి మరీ వాళ్లపై అటాక్ చేసేయట. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం మనుషులెవరూ ఈ ఐలాండ్కు వెళ్లడానికి వీల్లేదని రూల్ పెట్టింది. బ్రెజిల్లో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. తినే ఫుడ్ని చాలా పవిత్రమైనదిగా కొలుస్తారు. మన ఇండియాలోనూ అన్నాన్ని అన్నపూర్ణ అని పిలుస్తారు. మనం కూడా చాలా గౌరవిస్తాం కూడా. కానీ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అవుతున్నప్పుడు మాత్రం అన్నాన్ని ఎక్కువగా చెత్తబుట్టలో పడేస్తూ ఉంటారు. కానీ బ్రెజిల్లో అలా ఉండదు. ఎంత తినాలంటే అంత తిను, కానీ పడేయకు అనే నియమం ఉంటుంది. అంతేకాకుండా అసలు ఫుడ్ బాలేదు, నేను తినను అన్న మాట వాళ్ళ నోటి నుంచి రాదు. అలాగే రోడ్లపై నడుచుకుంటూ తింటూ వెళ్లడం కూడా అక్కడ నిషేధం. అంటే బ్రెజిల్ ప్రజలు ఇలా ఎందుకుంటున్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? అదేనండి, అన్నాన్ని వాళ్ళు పరబ్రహ్మ స్వరూపంగా చూస్తారు కాబట్టి. మనం వంటి మీద బంగారపు నగలు, కాస్ట్లీ బట్టలు, అందమైన చెప్పులు ఇవన్నీ ఎవరైనా వేసుకుని మనకు కనిపిస్తే ఏమనిపిస్తుంది? వాడెవడో చాలా రిచ్ అనుకుంటారు కదా. అవును, మన ఇండియాలో అయితే అలాగే అనుకుంటారు. కానీ బ్రెజిల్లో ఎవరైనా ఇలా ఎక్కువ నగలు వేసుకున్నా, బట్టలు వేసుకున్నా, 2 చేతులకు ఉంగరాలు పెట్టుకున్నా అక్కడ ది వల్గర్గా చూస్తారు. అంటే ఆడ్ అన్నమాట. అందుకే ఆ దేశం వాళ్ళు మనకు చాలా సింపుల్గా కనిపిస్తారు. అలాగే పర్యాటకుల దగ్గర ఉండే ఖరీదైన వస్తువులను కూడా అక్కడ ఎవరో ఒకరు కొట్టేస్తూ ఉంటారు. అంతేకాకుండా చైన్లు కొట్టేయడం కూడా అక్కడ చాలా ఎక్కువ. ఇక్కడ నేరాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి, ముఖ్యంగా పర్యాటకుల పైన. ఎందుకంటే వాళ్ళుండే ప్రాంతాలను కనిపెట్టి వారిని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ పోలీసుల దగ్గరకు వెళ్లాలనుకుంటే వాళ్ళు కూడా అంతే. వాళ్లకు నేరస్తులు డబ్బులిస్తే చాలు అమాయకులను అరెస్ట్ చేస్తారు. అందుకే ప్రపంచంలో దగా చేసే పోలీసులు బ్రెజిల్ పోలీసులు అని అంటారు. ఇక మిస్టీరియస్ అమెజాన్ అడవి. మీలో ఎవరైనా బ్రెజిల్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ రహస్యం తెలుసుండాలి. ఇది చాలా దట్టమైన అడవి. అందుకే మనకి ప్రతి కిలోమీటర్కి కొన్ని లక్షల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఈ అడవిలో గనక తప్పిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రావడం కాలే. ఒకవేళ నిజంగా ఎవరైనా ఈ అడవిలో కొన్ని రోజులు స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ట్రైనింగ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా దారి మర్చిపోతే మళ్ళీ దాన్ని పట్టుకోలేరు. సో ఏదైనా రెడ్ క్లాత్ పైకి ఎగరేయడం వల్ల హెలికాప్టర్ల ద్వారా తిరిగే ఆర్మీ కనిపెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇక్కడ ఉండే జంతువుల గురించి అయితే అసలే చెప్పనవసరం లేదు. మనిషి కనిపిస్తే చాలు అప్పటికప్పుడు చంపి పారేస్తాయి. ఖతర్నాక్ పిల్లులు, పాములు, పెద్ద పెద్ద జంతువులు ఇక్కడ ఎప్పుడూ తిరుగుతుంటాయి. విషపు కప్పలు కూడా అక్కడే ఉంటాయి. జస్ట్ ఇవి మన శరీరానికి తగిలితే చాలు మనం చనిపోతాం. అలాగే విషపూరితమైన స్పైడర్స్ కూడా ఇక్కడ చాలా విరివిగా ఉంటాయి.
అంతేకాకుండా అనకొండ సినిమాలో కనిపించే పెద్ద పెద్ద పాములు కూడా చాలానే ఉంటాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ అడవిలో ఉండే ఇన్సెక్ట్స్ కూడా చాలా ప్రమాదకరం. ఇవి కుడితే ప్రాణాలు ఇట్టే పోతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అడవిలో ఉండే ఆదివాసీలు మరో ఎత్తు. ఎవరైనా మనుషులు కనిపిస్తే మాత్రం వాళ్ళ చేతిలో ఉండే బళ్ళాలు గుండెల్లో దిగిపోతాయి. వాళ్ళని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతారు కూడా. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం టూరిస్టులను ఎవరిని ఈ అడవిలోకి వెళ్ళనివ్వదు. ఇక మహిళల సిటీ. అవును, ఇప్పుడు మీరు విన్నది నిజమే. ఆ సిటీలో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. అదే ఓవియా కోర్డిరో. దాదాపు ఇక్కడ 600 నుంచి 700 మంది నివాసం ఉంటారు. అక్కడ ఉండేవాళ్ళు బిజినెస్లు చేస్తారు, వంటలు వండుకుంటారు, బయట నుంచి వచ్చిన వారికి అందమైన స్వాగతం చెప్పి ఆహ్వానిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడికి వస్తే మగ మనిషితో ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేయిస్తారట. ఇక అమ్మాయి అయితే బయట పనులు చూసుకుంటుందట. అంటే షాపులు చూసుకోవడం, పంటలు పండించడం వంటి పనులు. ఈ సిటీని 1940లో ఒక 2 మహిళలు ఏర్పరిచారు. వాళ్ళిద్దరూ అప్పుడు వారి భర్తలతో విడిపోయి ఒంటరిగా ఉన్నారు. ఇలా ఎవరైనా భర్తల ద్వారా సఫర్ అవుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఈ కుటుంబంతో కలిసిపోవచ్చు. న్యూడ్ బీచ్. బ్రెజిల్లో ఈ బీచ్ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆడైనా మగైనా చిన్నపిల్లలైనా సరే అందరూ బట్టలు లేకుండా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అలాగే బీచ్లో ఎంజాయ్ చేస్తారు. అందుకే ఇక్కడ ఎటువంటి ఫోటోలు తీయడానికి అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరైనా తీస్తే వాళ్ళని పోలీసులు శిక్షిస్తారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ బీచ్కి కపుల్స్, ఫ్యామిలీస్ మాత్రమే వస్తారు. ఎందుకంటే అది అక్కడ రూల్. అలా కాకుండా ఎవరైనా పురుషులు సింగిల్గా వచ్చి ఏ మందైనా కొట్టారనుకో, అంతే, అతన్ని ఒక మూర్ఖుడి కింద జమ చేస్తారు. అందుకే బ్రెజిల్లో సింగిల్గా ఎవ్వరూ తాగరు, గ్రూపులుగా తాగుతారు. అంటే అందరితో కలిసి తాగితే తప్పు కాదు, కానీ ఒంటరిగా తాగితే మాత్రం తప్పు. డాన్స్ల హడావిడి. బ్రెజిల్లో ఫుట్బాల్ ఎంత ఫేమస్సో అలాగే డాన్స్ కూడా. ప్రతి సందర్భంలోనూ ఆటపాటలు ఇక్కడ కూడా ఉంటాయి. జనాలు డాన్స్ చేసేందుకు చాలా ఇష్టపడతారు. అంతలా డాన్స్లంటే ఇష్టపడతారు బ్రెజిల్ ప్రజలు. టైం దొరికినా, బోర్ కొట్టినా, ఏం చేసినా సరే ముందు వాళ్ళు డాన్స్ చేస్తారు. అందుకే అక్కడికి వెళ్ళిన టూరిస్టులు ఎవరూ ఈ డాన్స్లను కామెంట్ చేయకూడదు. అలా కామెంట్ చేస్తే పనిష్మెంట్. రోడ్డు పైన ఎప్పుడూ అలాంటి డాన్స్లు వేస్తూ డాన్సర్లు కనిపిస్తారు. అయితే ఆఫీస్లకు వెళ్లే వాళ్ళలో చాలామంది ఈ డాన్స్లు చూస్తూ ఉండిపోతారు. ఆఫీస్లకు లేట్గా కూడా వెళ్తారట.